మనం చేసేది చిన్నపాటి బిజినెస్ అనుకోండి, కానీ దానికి లక్షల్లో జీఎస్టీ బిల్లు వస్తే ఎలా ఉంటుంది? పైగా బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేసేసి ఆ లక్షలు కడతారా చస్తారంటే ఏమీ అర్థం కాదు కదా. విజయవాడలో ఓ చిన్న సెలూన్ షాప్ నిర్వాహకుడికి ఇలాంటి చేదు వింత అనుభవమే ఎదురైంది. చిన్న సెలూన్ షాప్కి 72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. తీరా ఏం జరిగిందని ఆరా తీస్తే విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్టు రికార్డులు చూపిస్తూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారని తేలడంతో షాక్ మీద షాక్ తిన్నాడు. బార్బర్ షాప్ నిర్వహించుకున్న తర్వాత నా పేరు మీద జిఎస్టీ ఓపెన్ అయిందని చెప్పని నాకు ఒక లెటర్ వచ్చిందండి. నా పేరు మీద జిఎస్టీ ఉండడం ఏంటని చెప్పని నేను బ్యాంక్ అధికారులను సంప్రదించగా, నీ పేరు మీద జిఎస్టీ ఓపెన్ అయింది, వ్యాపారం చేసావు, నువ్వు 72 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పని నోటీస్ ఇవ్వడం జరిగింది, అందుకే నీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేసామని చెప్పని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల నేను ఇంత ముందే అధికారుల దగ్గర కంప్లైంట్ పెట్టానండి. నా జిరాక్స్, నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్సులు మిస్యూజ్ చేసి ఫ్రాడ్ చేసి జిఎస్టీ ఓపెన్ చేశారండి ఇలాగా అని చెప్పానండి. నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయం మీద జిరాక్సులు అప్లై చేసుకోవడానికి వెళ్తే ఆ జిరాక్సులు కూడా మిస్యూజ్ చేసి ఇలా నా పేరు మీద ఫేక్ జిఎస్టీ ఓపెన్ చేసేయడం జరిగిందండి. దీనివల్ల నేను అధికారుల చుట్టూ కనీసం ఆటోనగర్లో జిఎస్టీ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తగిన చర్యలు తీసుకుపోకపోవడం వల్ల ఈ రోజున వైజాగ్ జిఎస్టీ ఆఫీసర్ దగ్గర నుండి ఈ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమని చెప్పని ఈ లెటర్ రావడం జరిగిందండి. ఇన్ని రోజులు బట్టి తిరుగుతున్నా నాకు న్యాయం జరగకపోగా ఈ రోజు నాకు 72 లక్షలు కట్టాలని చెప్పని నేను నాయబ్రాహ్మణులు బార్బర్ షాప్ నడుపుకుని కులవృత్తి చేసుకుంటున్నా, నేను 500-700 చేసుకుని కులవృత్తి చేసుకుంటున్నా, నేను 72 లక్షలు ఏ విధంగా కట్టగలనని చెప్పని ఈ అధికారులకు విన్నవించుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ అధికారులు స్పందించి, జిఎస్టీ అధికారులు స్పందించి నాకు తగిన విధంగా న్యాయం చేయగలరని కోరుచున్నాను. నాలాంటి బాధ్యతలు ఇంకో జిరాక్సులతో పాటు మిస్యూజ్ చేస్తున్న ఇలాంటి వాళ్ళ అందరినీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనం చేసేది చిన్నపాటి బిజినెస్ అనుకోండి,
కానీ దానికి లక్షల్లో జీఎస్టీ బిల్లు వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? పైగా బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేసేసి ఆ లక్షల బిల్లు కడతారా చస్తారంటే ఏమీ అర్థం కాదు కదా. విజయవాడలో ఓ చిన్న సెలూన్ షాప్ నిర్వాహకుడికి ఇలాంటి చేదు వింత అనుభవమే ఎదురైంది. చిన్న సెలూన్ షాప్కి 72 లక్షల జీఎస్టీ చెల్లించాలనే నోటీసులు రావడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. తీరా ఏం జరిగిందని ఆరా తీస్తే విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డులు చూపిస్తూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలియడంతో షాక్ మీద షాక్ తిన్నాడు. విజయవాడలోని పంజా సెంటర్కు చెందిన పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి 40 ఏళ్లుగా సెలూన్ షాప్ను నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయనకు 72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డులు చూపిస్తూ జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుకు వెళ్లి ఎంక్వైరీ చేస్తే జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డ్ చేసినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అయితే విశాఖపట్నం వెళ్లి జీఎస్టీ అధికారులను కలవాలని బ్యాంక్ అధికారులు సెలూన్ షాప్ నిర్వాహకుడు పైడాడ శ్రీనివాసరావుకి సూచించారు. తనకు ఎటువంటి ఐరన్ వ్యాపారం లేదని శ్రీనివాసరావు వాపోయాడు. చిన్ననాటి నుంచి సెలూన్ షాప్ మాత్రమే నిర్వహిస్తున్నానని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత పత్రాలను కొందరు కేటుగాళ్లు తస్కరించి వాటితో దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ గొడవల వల్ల ప్రస్తుతం ఆయనకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి. న్యాయం కోసం తన నిజాయితీ నిరూపించుకోవడం కోసం ఆ బాధితుడు ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. విజయవాడలో ఒక సంచలనం వెలుగులోకి వచ్చింది. చూస్తే చిన్న సెలూన్, కానీ 72 లక్షల జీఎస్టీ బిల్ ఇచ్చింది. ఎవరి లోపం? దాని గురించి మరిన్ని వివరాలు మనం ఆయనతో తెలుసుకుందాం. ఒక సెలూన్ వ్యాపారస్తుల మీద ఏం జరిగింది అనేది ఆయన గురించి మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి. అంటే ఇప్పుడు విజయవాడలో ఒక వెలుగు చూస్తున్న విచిత్రం ఇది. అంటే అంత చిన్న సెలూన్ షాప్కి 72 లక్షలు జీఎస్టీ బిల్లు వేయడం జరిగింది. ఎందుకంటారు? దేనివల్ల కారణం ఏమైనా ఉందా? నా పేరు శ్రీనివాసరావు అండి. నేను విజయవాడ పంజా సెంటర్లో చిన్న బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాను 40 సంవత్సరాలు బట్టి. నాకు ఈ మధ్యకాలంలో జీఎస్టీ ఆఫీసర్ దగ్గర నుండి నాకు లెటర్ రావడం జరిగింది. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసామని వైజాగ్ జీఎస్టీ ఆఫీసర్స్ లెటర్ రావడం జరిగిందండి. ఏంటా అని సంప్రదించగా బ్యాంక్ అధికారులని ఇలా జీఎస్టీ లెటర్ వచ్చింది, బ్యాంక్ 72 లక్షలు కట్టమని చెప్పని చేసాం, అందుకే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసామని చెప్పని వచ్చిందండి. దీనికి కారణం నేను 2021లోనే నా పేరు మీద జీఎస్టీ ఫ్రాడ్ జరిగిందని చెప్పని ఒక బార్బర్ షాప్ ప్రవృత్తి చేసుకుంటా నాకు ఒక చేదోడు పథకం కోసం నేను సంప్రదించుకోవడానికి సచివాలయానికి వెళ్ళటం జరిగింది. నీకు జీఎస్టీ, నీ పేరు మీద జీఎస్టీ ఉంది, నీకు ఈ పథకం రాదు అన్నారు. సరే, ఈ పథకం రాదు అన్నారు కదా అని ఏంటండి అని అంటే, నా పేరు మీద జీఎస్టీ ఉంది, నా కాగితం తీసుకొని నేను పలానా ఆటోనగర్ జీఎస్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. నా పేరు మీద ఫేక్ జీఎస్టీ ఓపెన్ చేశారంట, దీన్ని కొద్దిగా పరిశీలించండి అని చెప్పని ఆటోనగర్ జీఎస్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ జీఎస్టీ ఆఫీసర్లు ఈ కాగితం చూసి ఇది జీఎస్టీ ఓపెన్ చేసి ఎమ్మటే క్లోజ్ చేశారయ్యా, 13 నెలల్లోనే క్లోజ్ చేశారు, నీకేం ఇబ్బంది లేదు, వెళ్ళిపో అన్నారండి. అదేంటండి, రేపొద్దున దాని మీద ఏమన్నా ఇది చేసి రేపొద్దున నా మీదకి ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తారేమో, ఫ్రాడ్ చేశానని చెప్పని దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పానంటే, ఇప్పుడు అది అలాంటిది ఏం లేదు, దీని రూల్స్ మొత్తం మేము మార్చేసాము, ఇప్పుడు ఫోన్ నెంబర్ నాది కాదండి, ఇది మెయిల్ నాది కాదు, పేరు ఒకటి పాన్ కార్డు ఒకటే నాదండి, మిగతా అన్ని నాయి కాదండి అని వాళ్ళకి ఎంత చెప్పుకున్నా కానీ కనీసం వాళ్ళు స్పందించలేదు. అలాగే నువ్వు కావాలంటే పోలీస్ కమిషనర్ ఎవరికో లాండ్ ఆర్డర్ వాళ్ళకి పెట్టుకోవాలంటే నేను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి 2021లో పోలీస్ కేసు పెట్టడం జరిగిందండి. పోలీస్ కేసు పెట్టినా విజయవాడ 2 టౌన్ పరిధిలో, కొత్తపేట పరిధిలోకి ఆ కేసు పంపించినా కానీ వాళ్ళు ఎటువంటి ఈ ఫోన్ నెంబర్ మీద కానీ, ఈ మెయిల్స్ మీద కానీ, ఈ జీఎస్టీ ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నన్ను కాళ్ళు అరిగేలాగా ఇన్ని సంవత్సరాలు తిప్పడం జరిగిందండి. ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజున నాకు వైజాగ్ జీఎస్టీ ఆఫీసర్ నుండి ఈ లెటర్ రావడం జరిగిందండి. దీనికి గాను నాకు రానున్న రోజుల్లో ఎటువంటి పథకాలు కానీ ఏమీ రావు. దీనివల్ల ఈ 72 లక్షలు ఎలా కట్టాలో, రోజుకి నేను 1000 రూపాయలు చేసుకుంటే నా జీవనాధారం గడవదండి.
దీనికి అధికారుల చుట్టూ కాళ్ళ ఎలా తిరగడమే సరిపోతుంది. మళ్ళీ వైజాగ్లో సంప్రదించమంటున్నారండి. దీనికి తోడు నేను రోజు కులవృత్తి చేసుకొని 1000 రూపాయలు 700 800 రూపాయలు సంపాదించుకునే నేను వైజాగ్ వెళ్ళి ఏ రకంగా ఆఫీసర్ల దగ్గర కాళ్ళు అడిగేలాగా తిరగమంటారని ఈ విధంగా అధికారులు తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నానండి. సార్ అంటే ఇప్పుడు వైజాగ్లో ఒకళ్ళు కంపెనీ పెట్టారు, ఆ కంపెనీ మీ పేరు మీద ఉంది అని చెప్పేసి అంటున్నారు. పెట్టిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా లేకపోతే ఎవరన్నా కావాలని చేశారని ఏమన్నా అంటారా సార్? లేదు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు. నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు ఎవరో మిస్యూజ్ చేశారండి. జిరాక్స్లు తీసుకెళ్ళి నేను అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కోసం అప్లై చేసినప్పుడు మరి మిస్బిహేవ్ చేశారు. దాన్ని తీసుకొని ఇలా కంపెనీ ఓపెన్, ఇందులో నా ఫోన్ నెంబర్లు కానీ నా ఇది కానీ ఏమీ లేవు. నాకు ఓన్లీ నా ఒక పేరు ఒకటి, నా ఒక పాన్ కార్డు ఒకటి తప్ప మిగతా అన్ని నాకు ఇందులో ఎటువంటి ఇది లేకపోయినా నాకు నోటీస్ జిఎస్టీ అధికారులు పంపించడం జరిగింది. సార్ ఈ 5 ఏళ్లలో కూడా మీరు వెళ్ళని పోలీస్ స్టేషన్స్ లేవు అంటున్నారు. మరి ఏ అధికారులు కూడా దీని మీద తక్షణమైన నిర్ణయం అంటే చూపించాలని చూపించలేదా? నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్కి 7 సార్లు తిరిగానండి. మేము చూస్తున్నాము ఈ ఫోన్ నెంబర్ మీద, ఈ ఫోన్ నెంబర్ ఎవరిదండి అని కనీసం ఎంక్వైరీ చేయండి అని చెప్పని అప్పుడు సిఐ గారిని ఎస్ఐ గారిని కూడా సంప్రదించినా కానీ చేస్తున్నాం, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అనే సమాధానం చెప్పారు. కానీ ఇది ఎవరి పేరు మీద ఉంది అనేది కనీసం ఎంక్వైరీ చేయలేదండి ఆ రోజున. సార్ అంటే ఇప్పుడు నిర్లక్ష్యం అంటారా? ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్తారు, లేకపోతే ఏంటి దీని మీద కఠిన చర్యలు ఏమన్నా? నాకు 2021లోనే ఈ జిఎస్టీ అధికారులు కానీ ఈ పోలీసులు కానీ తగి చర్యలు ఈ ఫోన్ నెంబర్ మీద, ఈ ఫ్రాడ్ జిఎస్టీ మీద కానీ చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజున నాకు ఈ జిఎస్టీ నోటీస్ వచ్చేది కాదు. అసలైన ఈ చేసిన వాళ్ళు లోపల ఉండేవాళ్ళు అండి. సార్ అంటే మరి ఇప్పుడు ఈ 72 లక్షలు మీరు ఎలా అంటే కడతారన్నట్ట, లేకపోతే దీని మీద ఇప్పుడు ఎలా పోరాడబోతున్నారు మరి దీని మీద? నేను ఏ రోజుకి ఆ రోజు జీవనం సాగించే బార్బర్ షాప్కి నేను 72 లక్షలు ఏం చేస్తానండి? అధికారులు ఏం చేస్తారో వేసి చూడాల్సిందండి. మరి ఇది సంగతి. అంటే చిన్న సెలూన్ షాప్ అయినప్పుడు 72 లక్షలు నేను ఎలా కడతాను? ఇంత నిర్లక్ష్యం అంటే 2021 నుంచి ఈరోజు 2026 అంటే ఈ గత 5 ఏళ్లలో కూడా పోలీస్ స్టేషన్ అంటూ లేదు, చెప్పని కంప్లైంట్ అంటూ లేదు. దీని మీద అధికారులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనేది మనం ఈతర కేసులో అయితే తెలుసుకోవచ్చు. మరి రానున్న రోజులు అంటే ఇప్పుడు ఇచ్చిన జిఎస్టీ బిల్లుని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఎలా సాల్వ్ అవుతుందో ఈసారైనా అధికారులు కఠినంగా పట్టించుకొని ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని అయితే ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.